ఇండస్ట్రీ ఎవరైతే సపోర్ట్ గురించి అడిగాను. ఇతను ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ మీరు మా గురించి అడిగినందుకు చెప్తున్నాను సార్. ఇతను ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని రెచ్చగొట్టి పంపించాడు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. నువ్వు బానున్నావు. ఓహో. నా క్యారెక్టర్ గురించి నువ్వు ఒక అమ్మాయి చేత నువ్వు మాట్లాడిచ్చావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిది, నీ ఫ్యామిలీ ఎలాంటిది, నీ అమ్మ నాన్న ఎలా పెంచారు నేను. ఎలక్షన్ నీకు నాకు అయ్యింది, అదే క్లోజ్ కదా అక్కడ. అంతే, తర్వాత క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. నువ్వు క్యారీ చేయబట్టే కదా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నేను ఆ ఇష్యూ తర్వాత సార్ నేను ఈ రోజు వరకు మీడియాకి రాలేదు సార్. 4 సంవత్సరాలు మీడియా జోలికి రాలేదు, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, నేను ఎవరితో మాట్లాడలా. ఆ మా ఎలక్షన్ తర్వాత నేను రాలేదు. ఎందుకంటే వద్దు, మీడియా వాళ్ళు మనం మంచి చేసినా వాళ్ళు చెడుగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. అంటే హేమని మీద కక్ష తీర్చుకోవాలని కాదు, నెగిటివ్ అయితేనే జనాలు చూస్తారు, నెగిటివ్ టైటిల్స్ హెడ్లైన్స్ పెడితేనే జనాలకు వెళ్తుంది అనేది ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట. ఈ రోజు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడండి అంటేనే జనాలు చూస్తారని ఫీల్ అవుతున్నారు. ఇది వరకు న్యూస్ లీడర్స్ ఇలా చదివే వాళ్ళు కాదండి. చాలా సాంప్రదాయంగా చక్కగా స్పష్టంగా చదివేవాళ్ళు న్యూస్. ఇప్పుడు అలా కాదు, ఇలా ఉంటేనే చూస్తున్నారు. ఆ నెగిటివ్ని చేస్తున్నారు. జనాలు నెగిటివ్నే చూస్తున్నారు. నెగిటివ్గానే వేయాలి, నెగిటివ్ దానికే టీఆర్పీ వస్తుంది. థంబ్నెయిల్స్ కూడా అలా పెడితేనే లోపలెళ్ళి ఏం జరిగిందని చూస్తున్నారు. అంటే వీళ్ళతో పాటు వాళ్ళని కూడా పొలెట్ చేసేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయింది, నీకు నాకు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నేను వస్తానో నువ్వు ఉంటావో తెలియదు. ఆ రోజుకి అయిపోయింది. నువ్వు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావంటే మరి నాకు మండదా? నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను. నేను ఒక ఆడపిల్లని ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, మాలో ఇన్ని పోస్టులు చేశాను, మాకు ఇంత సేవ చేశాను, మా మెంబర్లకి సేవ చేశాను. నా పెద్ద పెద్ద హీరోలు అందరూ నాకు సపోర్టుగా నిలబడ్డారు. బాలయ్య బాబుతో సహా వచ్చిన వాళ్ళందరూ నాకు ఓటేసిన వాళ్ళే అక్కడ. సో నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి? అటువంటి మాలో మా మెంబర్షిప్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. మీరు మెంబర్షిప్ పోవడానికి కారణమైన వాడు కారకుడు వీడు. కేసు అయింది కాబట్టి నేను అదే చెప్తున్నాను సార్. కేసు అయింది కాబట్టో, అరెస్ట్ చేయబట్టి కాబట్టో, లేకపోతే మీడియాలో వచ్చింది కాబట్టో, ఓకేనా, అవన్నీ కాబట్టి, నాట్ ట్రూత్ కాబట్టి ఆరోపణ వచ్చింది. నిజం కాదు, తెలుసుకోవాలి కదా. మా ఎప్పుడు తెలుసుకోవాలి? కోర్టుకి వెళ్ళి కోర్టులో శిక్ష పడిన తర్వాత మా డిసిషన్ తీసుకుంటే పర్వాలేదు, ఓకే. అయినా నువ్వు తీద్దామని డిసైడ్ అయ్యావు, తీసినప్పుడు నాకు నోటీస్ పంపించాలి మా వాళ్ళు. నా వర్షన్ తీసుకో. నేను వెళ్ళి కాదండి ఇట్లా జరిగింది, నేనైతే పార్టీకి వెళ్ళాను, నేను వచ్చేసాను, ఇలా జరిగింది, ఇంకా కోర్టులో ఉంది కేసు, అది అయిన తర్వాత నేను ఆ పేపర్స్ మీకు ఇస్తాను, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని నేను వెళ్ళి నా వర్షన్ చెప్పుకోవడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలండి. ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా తీసేశారు. అప్పుడు నేను ఇమ్మీడియట్గా విష్ణుబాబు, అప్పుడు దాకా విష్ణుబాబు నాకు సపోర్ట్గా ఉన్నాడు, ట్వీట్ చేశారు, మా మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు, చక్కగా మాట్లాడాడు. ఒక బిందెడు పాలలో ఒక విషపు చుక్క చాలా అంటారు కదా, అట్లాగా ఇతను తయారయ్యాడు నాకు. ఓకే, ఇతని వల్ల నేను చాలా ఏమంటారు మానసికంగా ఇంకా ఎక్కువ బాధపడడానికి రీజన్ అయిన కారకుడు అతను. ఓకే. అప్పుడు మళ్ళీ విష్ణుబాబుకి ఫోన్ చేసి, విష్ణుబాబు నాకు నోటీస్ రాలేదు, నేనేంటి అని నీకు చెప్పుకోలేదు, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, మీరు కార్డు ఎలా తీస్తారు, నేను కోర్టుకు వెళ్తాను. విష్ణుబాబుకి ముందు విష్ణుబాబు ఊర్లో లేరు. విష్ణుబాబు ఒక్క 4 రోజులండి నేను లేను, నేను వస్తున్నాను అన్నారు. వచ్చిన తర్వాత పాపం ఆయనే కాల్ చేశాడు, ఆయన ఆఫీస్కి పిలిపించుకున్నారు. నేను ఆల్రెడీ మాకు లెటర్ ఇచ్చేసాను, ఇవన్నీ ఏదైతే మీతో మాట్లాడానో నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకు చేశారు అని చెప్పి మాకు లెటర్ ఇచ్చాను, నా కార్డు నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత విష్ణుబాబు వచ్చేటప్పటికి 1 వీక్ పట్టింది. విష్ణుబాబు రాగానే మాట్లాడాను, బాబు ఇది జరిగిన కదా, నువ్వు నాకు ఇచ్చేసావా, గొడవలేదు, ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తా, జెన్యున్గా తెచ్చుకుంటా, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నీకు తెలీదా మన ఇద్దరు ఎన్ని సినిమాలు చేసాం, ఎన్ని అవుట్డోర్లు వెళ్ళాము, నీతో నేను ఎన్ని పార్టీస్ చేసి ఉంటాను, నువ్వు విని ఎంత బాగా చూసుకుంటారు నన్ను, నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదా అని చెప్పేసి విష్ణుబాబుని అడిగితే, సరేనండి కార్డు ఇచ్చేద్దాము, కాకపోతే మీడియాలో అది కొంచెం అనౌన్స్ చేయకండి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మనకి అనవసరంగా అది అని అన్నారు. వాళ్ళు తీసేసింది మీడియాకి వచ్చింది. నేను ఇదే క్వశ్చన్ అడిగా, మరి మీరు కార్డు తీసేసిన విషయం మీడియాకి ఎలా వెళ్ళింది బాబు అంటే, ఎవరో మన ఆఫీస్లో వాళ్ళు లీక్ చేశారండి అంటే. ఎవరు లీక్ చేసి ఉంటారు? కార్డు ఇచ్చిన విషయం మాత్రం తెలియదు, కార్డు రిటర్న్ చేసిన విషయం తెలియొద్దు, కానీ కార్డు తీసేసిన విషయం మాత్రం ఎవరో ఆఫీస్ నుంచి లీక్ చేసేసారు.
ఎవరెవరో మీకు తెలుసు. నాకు తెలుసు. సో అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత నేను ఇమ్మీడియట్గా కార్డు తీసేసుకుని నేనేం చేశాను, సరే విష్ణుకి అన్నా, సరే పోన్లే ఎందుకు మీడియాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బురద చల్లించుకోవడం ఎందుకు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయి ట్వీట్ చేసేసాను. మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, ఇప్పుడు కూడా నాకు అండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఒక ట్వీట్ చేస్తాను. ఓకే. ఆ ట్వీట్ చేయగానే మళ్ళీ మన వాళ్ళందరూ హేమకి కార్డు తిరిగి ఇచ్చారు అనేది, పెద్ద ఛానల్ సంస్థలు కాకపోయినా చిన్న చిన్న సంస్థలందరూ హేమకి కార్డు తిరిగి ఇచ్చేసారు అని చెప్పేసి, ఒక మరి అశ్వత్థమా అన్నంత కాకుండా ఏదో కుంజరఖా అని స్లోగా చెప్పారు. ఇచ్చారు. ఓకే, అలాగా కార్డు తెచ్చుకున్నానండి. అలాగా మా నుంచి సపోర్ట్ చేసుకున్నా. నా హీరోలందరూ నా కూతురికి ఫోన్ చేసి లాయర్ని పంపించడం కానీ, కార్లు కావాలా, బెంగళూరు వెళ్తున్నావు తల్లి నీకేం కావాలి, నీకు అక్కడ మనుషులు కావాలా ఏంటి అన్నీ చూసుకున్నది నా ఇండస్ట్రీ అండి. నా ఇండస్ట్రీ, నా హీరోలు చూసుకున్నారు, నా అనుకునే వాళ్ళు అందరూ చూసుకున్నారు, నా బిడ్డకి నా ఫ్రెండ్స్ అందరూ చూసుకున్నారు. రోజుకి 100 కాల్స్ నా బిడ్డకి, ఏమన్నా తిన్నావా, ఇంకేమన్నా కావాలా, డబ్బులు ఏమన్నా కావాలా, అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా నీకు, ప్రతి ఒక్కళ్ళు ఎంత కావాలి, ఎన్ని లక్షలు కావాలి, అట్లా. నేను మాత్రం ఒక్కరికి ఫోన్ చేయలేదండి, ఈ రోజు వరకు ఫోన్ చేయలేదు. మొన్న నాగార్జున గారికి రీసెంట్గా కాల్ చేశాను నా బర్త్డేకి, బాబు టుడే మై బర్త్డే అని. ఇమ్మీడియట్గా ఆయన కాల్ చేసి మాట్లాడారు, బాబు కేసు క్వాష్ అయిపోయింది బాబు అది ఇది అంటే, నాకు తెలుసు కదా హేమా నువ్వు అసలు మందే తాగని నాకు తెలుసు కదరా, అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు, చాలా రోజులు అయిపోయిందంటే, అవును బాబు చాలా రోజులు అయిపోయింది, ఏడుపు వచ్చేసింది నాకు, అవును బాబు చాలా రోజులు అయిపోయింది, నేనే కావాలని మీకు చూడడానికి రాలేదు అంటే, రా హేమా పాపని తీసుకురా, పాప ఎలా ఉంది ఒకసారి రా చూద్దాము అది ఇది అని అంత ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే చిరంజీవి గారు వాళ్ళ మనుషుల చేత కౌరు పెట్టారు, హేమకి నేను ఉన్నాను అని చెప్పు, మన సినిమాలో కూడా చేస్తుంది తొందరలో అని చెప్పి ఆయన మనిషిని పెట్టి కౌరు పెట్టి మన సినిమాలో చేస్తుంది, తనకి నేను మాట ఇస్తున్నాను నా సినిమాలో చేస్తుంది అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఇలా అంటే నేను వీళ్ళు నా ఇది కనుక వీళ్ళ పేర్లు చెప్తున్నాను, వీళ్ళు కాకుండా 100 మంది అండి డైరెక్టర్స్ అందరూ అనమాట. నేనంటే అందరికి ఇష్టం సార్, నేను ఎప్పుడు ముక్కు సూటుకు ఉండే వాళ్ళు తొందరగా తప్పు చేయలేరు. తప్పు అంటే ఇంత రియాక్ట్ అవుతారు, ఇంత బాధపడతారు. సో అందుకని ఎవరు నన్ను వదలలేదు సార్, నాకు గిల్టీ ఉండి నేను కాల్స్ చేయలేకపోయాను.